తలలతో పాటు హృదయాన్ని వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. దయగల మా యేసు ప్రభువా, మమ్మల్ని నిత్యము ప్రేమిస్తున్న మా ప్రియమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి ఒక పునరుత్థాన దినం మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అవి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మరి ఇంతవరకు మీ నామమును ఘనపరిచి ఉన్నాం. మేము స్తుతించినాం, ఆరాధించినాం నాయన. మా ఆరాధనకు పాత్రుడు మీరే. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మా చెవులు, మా హృదయము, మా కన్నులు మీరు తెరవండి అయ్యా. మరి సమస్తమును మీకే అప్పగిస్తూ ఉన్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా, మేము మీ బిడ్డలుగా జీవించాలంటే మీకు వాక్యం మాకు కావాలి. ఎందుకంటే వాక్యము మాకు జీవమై ఉన్నది. మమ్మల్ని జీవింప చేసేది దేవుని వాక్యమే నాయన, మనుషుల మాటలు కాదు నాయన. అయ్యా, దేవుని మాటనే మాకు కావాలి. నిత్యము మమ్మల్ని నడిపించేదే దేవుని మాట. తన మీకు స్తోత్రాలు. మరి మీకు వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి, దయతో తండ్రి, మరి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి నువ్వు దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీరందరూ, ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు నాయన, మా హృదయాలను కదిలించే దేవుడు, మమ్మల్ని గద్దించే దేవుడు, సరి చేసే దేవుడు నాయన, మీకు ఇష్టం ప్రకారంగా జీవింపజేసే దేవుడు కనుక మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, మరి నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మీకు ఆత్మచేత నన్ను అభిషేకించండి నాయన. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి ప్రభా. మీరు మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, దేవుడి స్తోత్రం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మీరు ఉండగా మీ మనసు ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావాల్సింది పై రూపం కాదు, అంతరంగం కావాలా. దేవుని స్తోత్రాలు. దేవుడు అంతరంగాన్ని కోరుతాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదట ఈ సమయం ఇచ్చిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరినీ నడిపించిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడును గాక, మన గాక, సరి చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తల కార్యము 4వ అధ్యాయము చదువుకున్నాం.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నాం. మీరు జాగ్రత్తగా మీ మనసు పెట్టండి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఆమేన్. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే ఒక స్వస్థత జరుగుతుంది. ఆమేన్. స్వస్థత జరిగించేది మనిషి కాదుగా, దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకని ఏమన్నారు, మీరందరూ వినుచున్నట్టు అని చెప్తూ ఉన్నారు. ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది ఉన్నారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. నేను మీతో మాట్లాడే విషయం ఏంటంటే, టాపిక్ ఏంటంటే పిల్లరా, పరిశుద్ధాత్మ కార్యములు. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యములు. దేవునికి స్తోత్రాలు. మనం చదువుకున్నది అపోస్తలుల కార్యములు, నిజమేనా? ఆమేన్. అపోస్తలుల కార్యములు అనే గ్రంథములో నుంచి 4వ అధ్యాయం నుంచి ఈ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆమేన్. ప్రియులారా గమనించండి, అపోస్తలులు వాళ్ళు ఈ కార్యాలు చేయలే. అపోస్తలులు చేయలేదు, అపోస్తలుల కార్యములు. ఆమేన్. అపోస్తలుల కార్యములు అంటే కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ ఈ కార్యాలు చేసేవారు నజరేయుడైన యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, అంటే అపోస్తలులు కార్యములు అనేది మీరు అర్థం చేసుకోవాలా. అపోస్తలులు అంతవరకే, కానీ కార్యాలు చేసేటోడు దేవుడు. మీకు తెలుసు, అపోస్తలులు అంటే వారు మానవులే. ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. అపోస్తలులు అంటే మనలాంటి మనుషులే. దేవునికి స్తోత్రం. కానీ వారు పిలువబడిన వారు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని కోరుతూ ఉన్నాను. ఆమేన్. చూడండి, ఎందుకంటే వారు పొందుకున్నది ఏంటి, వారు ఆ కార్యాలు జరిగించేది ఎవరంటే, వారు కార్యాలు చేయట్లేదు కానీ దేవుడు వారిలో ఉండి కార్యం చేస్తూ ఉన్నారు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ కార్యాలు అనేది ఆది అపోస్తలుల సంఘము, అక్కడ సంఘం ఏంటంటే గమనించండి పిల్లరా, మండుతున్న సంఘం అది. వింటున్నారా? ఆ సంఘం ఎట్లున్నదంటే చల్లారిపోయే సంఘం కాదండి, అది మండుతున్నది. దేవునికి స్తోత్రం. అంటే ఏంటిది? మండించేది ఏంటిది? దేని ద్వారా మండుతున్నది? వారిని మండించేది ఏంటిది? చూడండి, మండుతున్నారు. మంట కావాలంటే అక్కడ నిప్పు కావాలా? మీరు నోరులో తెలియదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంట కావాలంటే నిప్పు కావాలా? నిప్పు అంటే దేనికి గుర్తుగా ఉంది? దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. మంట అంటే అది పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడే ఏమైందంటే ఆ మండుతున్నటువంటి వారుగా వారు ఎక్కడ కూడుకున్నారు? మేడగదిలో కూడుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేడగదిలో వారు కూడుకున్నప్పుడు వారి మీదికి అగ్ని దిగి వచ్చింది. ఆమేన్.
ఏమి దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చి ఉన్నది. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడు సాక్షిలో జీవించారు? యేసుప్రభు వారు ఆహారం పోతున్నప్పుడు ఒక మాట చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని చెప్పారు ఆయన. అయితే ఇంకో మాట కూడా యేసుప్రభు వారు చెప్పారు. ఏమన్నారంటే, మీరు యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు ఆయన. ఆమేన్. నిజమేనా? మీరు ఎక్కడ కనిపెట్టుకోవాలి? యెరూషలేములో కనిపెట్టండి. దేనికోసం కనిపెట్టమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకునే దానికి మీరు కనిపెట్టండి. ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. యేసుప్రభు వారు చూడండి, ఆయన ఈ భూమిని విడిచి పరమునకు వెళ్ళిన యెడల మరలా ఆయన ఆత్మరూపంలో తిరిగి వచ్చును. ఆమేన్. పిదప తర్వాత ఎవరైతే ఆయన కొరకు ఆకలి మరియు దప్పిక కలిగి ఉంటారో, ఆయన కొరకు ఆకలి గల హృదయంలో మాత్రమే ఆయన జీవించును. ఆమేన్. అర్థమైంది ఈ మాట? ఎవరైతే ఆకలి కొని ఉంటారో వారిలో మాత్రమే ఆయన జీవిస్తాడు. ఆకలి అంటే మీకు తెలుసు కదా. ఏ ఆకలి గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ? ఈ లోక సంబంధమైన ఆకలి కాదు. ఆత్మీయ ఆకలి కలిగిన వాళ్ళు దేవుడు కావాలా? ఆమేన్. ఈ దినాల్లో కావలసింది అదే. ఆమేన్. మనుషులు కనబడుతున్నారు, ఆమేన్ రావట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలండి? మీకు ఏం కావాలి? ఈ దినాల్లో మనకేం కావాలి? దేవుని సంఘానికి ఏం కావాలా? ఆకలి కావాలి. ఆకలి. ఎందుకంటే దేవుని నివసించాలంటే, వాక్యము నీ లోపలికి రావాలంటే నీకు ఆకలి రావాలి. దాహం రావాలా? ఆకలి కావాలా? ఆమేన్. అప్పుడు దాహాన్ని తీర్చేది దేవుని వాక్యమే, ఆకలి తీర్చేది దేవుని వాక్యమే. ఆమేన్. అందుకని చూడండి, దేవుడు ఎప్పుడైతే నీలో నివసించాలని ఇష్టపడతావో అప్పుడు మాత్రమే నువ్వు ఆకలి దప్పిక కలిగి ఉంటావు. ఎటున్నారా? ఆకలి దప్పిక లేని వారికి వారి జీవితాలకి దేవుడు రాడు. నా వైపు చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆకలి దప్పిక కలిగి ఉంటారో వారిలోకి మాత్రమే దేవుడు వస్తాడు. ఆకలిని తీరుస్తాడు, దప్పిక తీరుస్తాడు. ఆమేన్. వారిలో నివసిస్తాడు. ఆమేన్. చూడండి, పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటివి? చూడండి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించాలంటే, ఆ కార్యము జరిగించాలంటే మొట్టమొదటి పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆమేన్. నిజమైన పరిశుద్ధాత్మ లేకపోతే కార్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ క్రియ ఎక్కడ నువ్వు చేయగలుగుతావు? చేయలేవు. నిజమైన సంఘము పరిశుద్ధాత్మ కలిగి ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ కలిగి ఉంటుంది కనుకనే కార్యం చేస్తుంది, అంటే క్రియ చేస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన కార్యము నువ్వు చేయాలంటే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు కార్యం చేయలేవు. వినబడుతున్నదా? ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నువ్వు దేవుని కోసం జీవించట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఆ క్రియ నీ లోపల లేదంటే దేవుని ఆత్మ నీ లోపల లేదు. అది క్లియర్గా అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడు కార్యం దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? అవునండి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. అందుకని ఆత్మ లేకపోతే నువ్వు ఆ కార్యం జరగదు. జరిగించేవాడు లేకపోతే కార్యం ఎక్కడ చేస్తావు? నువ్వు సరిగా జీవించట్లేదు, సరిగా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీ లోపల లేదు. ఆమేన్. చూడండి, పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు ఉంటుందంటే భూమి అంతం వరకు కూడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అవునండి, పరిశుద్ధాత్మ కలిగిన వారు అంతవరకు కూడా పరిశుద్ధాత్మ కలిగే జీవిస్తారు. సాక్షిలో జీవిస్తారు, అర్థసాక్షిలో జీవిస్తారు. ఆయన కోసం నిలబెట్టే వాళ్ళే పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు
ఆయన చేసిన అదే కార్యాలు పరిశుద్ధాత్మ కలిగిన వారు చేస్తారు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఈ భూమి మీద మనం ఉన్నది భూమినేనా? ఆమేన్. అయితే ఆయన కార్యం చేయాలంటే చూడండి, ఆయన ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆయన కార్యాలు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట వినండి, జాగ్రత్త వినండి ఈ మాట. నీవు సంఘములో ఉండాలని దేవుడు ఎప్పుడో నేను నియమించి ఉన్నాడు. అందరూ ఆమె చెప్తారా? నిజంగా నువ్వు రగులుతున్నటువంటి విశ్వాసం ఉండాలని దేవుడట జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నియమించుకున్నాడట. అంటే ఎటువంటి వారిని నియమించుకున్నాడు ఆయన? ఏమంటారండి, చల్లారని స్థితిలో ఉన్నవాడిని కాదండి, రగులుతున్నవాడు కావాలా, మండుతున్నవాడు కావాలి. మంట రావాలంటే పరిశుద్ధాత్మ ఉండాలా. ఆమేన్. మంట రావాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవునికి స్తోత్రం. రగలాలా, లోపల రగలాలా, హృదయం రగిలిపోవాలా. అవునండి, దేవుని కోసం జీవించాలంటే ఆత్మ రగిలించాలా. నేను చల్లారిపోయిన స్థితిలో ఉన్నామంటే నీ లోపల రగులుపాటు లేదంటే దేవుని ఆత్మ లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, నీ తలంపులు దేవునికి అసహ్యం అనిపిస్తాయట. విన్నారా? ఎంతమందికి వినబడుతుంది? నీ తలంపులు దేవునికి అసహ్యంగా కనబడతాయి. దేవుని తలంపులు నువ్వు కలిగి ఉంటే దేవునికి సంతోషంగా చూస్తాడు. ఆమేన్. నువ్వు ఆలోచిస్తావు. అందుకని బైబిల్ అని చెప్తున్నది, మీ తలంపులు వేరన్నాడు ఆయన. నిజమేనా? అసహ్యంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏ తలంపులు కలిగి ఉంటాడు? ఆ తలంపులు దేవుని అసహ్యంగా ఉండవు. అంటే దేవుని తలంపులు కలిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో నీ ఉండేదవని ఈ ప్రపంచంలో పునాది వేయబడక ముందే నీ గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. నీ గురించి నీకు నా గురించి దేవుడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకు? నిజమైన రగులుతున్న వారిగా నువ్వు ఉండాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ చల్లగా ఉన్నవని దేవుడు ఎరిగి లేడండి. చల్లారిపోయిన స్థితిలోని జీవితం ఉన్నది. ఎందుకు చల్లారిపోయిన స్థితిలో జీవితం ఉన్నదంటే నీ లోపల రగులుతున్న అగ్ని లేదు, మంట లేదు. మంట లేదంటే అక్కడ అగ్ని, పరిశుద్ధాత్మ లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుమాత్రమే చూడండి ప్రియులారా, దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. నిన్ను నియమించుకున్నాడు. నా కుమారుడు, నా కుమార్తెగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను నియమించుకున్నది చల్లారిపోయిన స్థితిలో ఉండేదాన్ని కాదు, మంట రగులుతున్నవారిగా నియమించుకున్నాడు ఆయన. ఆమేన్. అపోస్తులు ఎందుకు అట్లా వాళ్ళు ఎందుకు వారి మీదకి దేవుడు దిగి వచ్చాడు? మరి అక్కడ ఉన్న వారి మీద ఎందుకు దిగి రాలేదు? ఇటు చూడండి, నా వైపు చూడండి. ఆ మేడగదిలో ఉన్న వారి దగ్గరికి ఎందుకు పరిశుద్ధాత్మగా అగ్నిగా దేవుడు దిగి వచ్చాడు? మరి బయట ప్రజలు చాలామంది ఉన్నారు కదా, వారి మీదకి ఎందుకు దిగి రాలేదు? అర్థమవుతుందా? అందరి మీదకి, అందరూ ప్రజలే కదండి, అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, మరి వారి మీదకి ఏం దిగి వచ్చాడు? చూడండి, వారు ఆకలి కలిగి ఉన్నారండి, దాహం కలిగి ఉన్నారు, వారు రగిలిపోవాలని ఎదురు చూస్తున్నారు, దేవుని కోసం నిలబడాలని ఎదురు చూస్తున్నారు, దేవుని పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు, లోకంలో దేవుని సాక్షి జీవించాలని ఎదురు చూస్తున్నారు. ఆమేన్. జీవితం దేవా నీ కోసం ఎదురు చూస్తున్నారు. వారు సమర్పించుకున్నారు. అటువంటి వారే దేవుని కావాలి. దేవుని నివసించాలని సమర్పించుకున్న వాళ్ళే కావాలి, మార్చబడిన వారు కావాలి. పరిశుద్ధాత్మ అంటే ఏంటిదండి? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దేవుడు వచ్చేసి జీవితాన్ని కంప్లీట్గా మారుస్తాడు ఆయన. ఇక్కడ మార్చబడిన వారు లేకపోతే జీవితం మారలేదంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ రూపం లేదు. వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము ఎటువంటిదండి? రెండంచుల వాడి అయిన ఖడ్గం కంటే గొప్పది. అది లోపల ఏం చేసుకుంటూ పోతుంది? చీల్చుకుంటూ పోతుంది. నీ లోకాశాలు చీల్స్తుంది పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చేస్తే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తారా? నీ లోకాశాలు చీల్చుకుంటూ పోతుంది. నేను లోకంలోకి జీవించాలని నువ్వు అనుకున్నావు అనుకో, అదంతా కట్ చేసుకుంటూ పోతుంది. ఎవరది?
దేవుడు పరిశుద్ధాత్మ. ఆమేన్. చీల్చుకుంటూ పోతున్నాడండి. అప్పుడు ఎందుకు ఇలా చీల్చుకుంటూ పోతున్నాడంటే ఆయన నివసించాలి అక్కడ. లోకం ఉంటే ఆయన నివసించాడు, పాప ఆలోచన నివసించాడు. చూడండి, అవన్నీ చీల్చుకుంటూ పోతే ఆయన ఎల్లప్పుడూ నీకు ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేను నియమించుకున్నాడంటే ఎవరు నియమించుకుంటాడు? దేవుడు పనికిరాలో దేవునికి అవసరం లేదు, నామకార్థులు అవసరం లేదు, లోకంలో కలిసి ఉన్న దేవునికి అవసరం లేదు, వేషధారులకు దేవునికి అవసరం లేదు, సమర్పించుకున్న వాళ్ళే కావాలా. ఆమేన్. చూడండి, అటువంటి వాళ్ళు మాత్రమే కావాలా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది చూడండి ప్రియులారా, దేవుడు ఆకర్షించుకుంటాడు కొంతమందిని. నిజమేనా? అవును, ఆకర్షించుకుంటాడు. వాళ్ళు ఆకర్షించబడతారు. దేని ద్వారా? దేనికి ఆకర్షించబడతారు? వాక్యమునకు ఆకర్షించబడతారు. ఆమేన్. చూడండి, వాక్యం చేత ఆకర్షించబడతారండి. ఎందుకంటే వాక్యం అంటే వారికి అది లేకపోతే వాళ్ళు బతకలేరు, దేవుని మాట లేకపోతే వాళ్ళు జీవించలేరు. చూడండి, నా తండ్రి అనుగ్రహించువారు ఆకర్షించు వారందరూ కూడా నా ఎద్దుకు వస్తారన్నాడు ఆయన. ఆమేన్. దేవుని ఆకర్షణ నీకు కావాలంటే లోకాకర్షణ పోవాలా. ఆమేన్ చెప్తారా? దేవుని చేత నువ్వు ఎప్పుడైతే ఆకర్షించబడుతున్నావో లోక ఆకర్షణ అనేది పూర్తిగా నిలిచిపోతుంది. ఏంటి లోకాకర్షణ? లోకాకర్షణ ఏంటిది? లోకంలో ఉన్నలాగా నేను ఉండాలని నువ్వు అనుకుంటావు, అది ఆకర్షణ కదా. దేవుడు ఆకర్షణ ఏంది? వాక్యము ద్వారా నేను ఆకర్షించుకుంటాను ఆయన. ఆమేన్. తనలాగా నువ్వు జీవించాలి, దేవుడు ఆకర్షించుకుంటాడు. ఆయన క్రియ జరగాల. దేవుని క్రియ జరగాలంటే పరిశుద్ధాత్మగా నువ్వు ఆకర్షించబడాలా. దేవుడు నీ లోపల నివసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, అందుకని అన్నారు తండ్రి అనుగ్రహంలో ఉన్న వారందరూ నా యొద్దకు వస్తారు అంటే లోకంలో పోరు వాళ్ళు విడిచిపెట్టి నా దగ్గరికి వస్తారు, లోకాశలు విడిచిపెట్టి నా దగ్గరికి వస్తారు, లోక ఆకర్షణ విడిచిపెట్టి నా దగ్గరికి వస్తారు. ఆమేన్. చూడండి, దేవుడు వారి హృదయంలో నిజంగా ఉంటే, ఆమేన్. ఇక్కడ నిజంగా అన్నాడు ఆయన, అంటే అబద్ధంగా కూడా ఉంటాడు. కొంతమంది లేకుండా ఉన్నట్టుగా నటిస్తారు కదా. జీవితం లేదు, ఏనా పరిశుద్ధాత్మ ఉన్నాడని చెప్తారు. పరిశుద్ధాత్మ ఉన్నదానికి గుర్తేంటిదండి? ఎగురుడు దునుకుడు కాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ పెంతెకోస్తు డినామినేషన్ సంఘాలలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు వారు ఎగురుతారు. పరిశుద్ధాత్మ ఎగురుడు కాదు, మొట్టమొదటి జీవితం మార్చబడాలా. పరిశుద్ధాత్మ జీవితాన్ని మారుస్తుంది, నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది, లోక ఆలోచన లేకుండా చేస్తుంది, లోక ఆకర్షణ లేకుండా చేస్తుంది, నిన్ను తన వాణిగా చేసుకుంటాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధులు అంటే ఎట్లా పరిశుద్ధులు అవుతావు? దీని ద్వారా పరిశుద్ధంగా చేయబడతావు? పరిశుద్ధాత్మ ద్వారానే. నిజమేనా? హల్లెలూయా. వెనుకున్న వాళ్ళకి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, మీరు నామకాదులు ఉండకండి, ఉంటే దేవుని బిడ్డలుగానే ఉండండి. ఆమేన్. మీరు దేవుని సన్నిధికి వచ్చింది మౌనంగా ఉండడానికి రాలేదు, చెవులు మూసుకునేదానికి రాలేదు, వాక్యం విని అర్థం చేసుకుని జీవించడానికి వచ్చి ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే మీరు దేవుడు కావాలని నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్నాం, ప్రవక్త వర్తమానం చెప్తుంది. చూడండి, దేవుడు వారి హృదయంలో నిజంగా ఉన్నట్లయితే వారు నిజంగా దేవుని వాక్యాన్ని విశ్వసించగలుగుతారు, నమ్ముతారు. ఆమేన్. అవునండి, నమ్ముతారు. దేవుని నమ్మడం అంటే నువ్వు రెండు నమ్మద్దు. దేవుని నమ్మితే లోకాన్ని నమ్మద్దు, లోకాన్ని నమ్మితే దేవుని నమ్మద్దు. ఆమేన్. నువ్వు ఏదన్నా కూడా నమ్ము. వింటున్నారా? అవునండి. అందుకు బైబిల్ ఏం చెప్తుందండి? మనుషులను నమ్ముకుంటే కంటే, నిజమేనా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది, మేలు. ఆమేన్. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట చాలా మేలు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని బైబిల్ చెప్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం వచ్చి వాడు ఏం పొందుకుంటాడు? ఓ దేవునికి స్తోత్రం. మనకు కావలసిందే నిత్య జీవము. దానికోసమే కదా మనమంతా చేసేది కదా. నిత్య జీవం పొందుకున్న దానికే. అసలు నిత్య జీవం అంటే ఏంటిది?
నిత్యజీవం అంటే ఎక్కడ ఉన్నది? ఎవరి దగ్గర నిత్యజీవం? ఆమేన్. వినపడుతుందా? గట్టిగా ఆమేన్. నిత్యజీవం కావాలంటే వట్టిగా రాదండి. ఆయన చెప్పింది నువ్వు చేయాలా అంతే. నువ్వు చెప్పినప్పుడు ఆయన చేసుడు కాదు. దేవజన నేను చెప్పినట్టు విను ప్రభా నువ్వు అనుడు కాదు. ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇక్కడ ఒక మాట ఉంది పిల్లారా. ఏమన్నారంటే ఆయన ప్రవక్త ఏమన్నారంటే, ఆయన ఎవరినైతే నిర్ణయించుకున్నాడో ఆయన నిర్ణయించిన ప్రతి ఒక్కరు మాత్రమే ఆయన సన్నిధికి వస్తారు. ఆమేన్. మాటికి అయ్యా ప్రార్థనకి ఎందుకు వస్తలేవయ్యా, బుధవారం ఎందుకు వస్తలేవు, ఆదివారం ఎందుకు వస్తలేవు, నేను అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు రావట్లేదంటే బలవంతంగా పిలిస్తే వస్తున్నావు, కానీ నీకు నువ్వు రావట్లేదు. ఎందుకంటే నువ్వు ఆయన నిర్ణయంలో లేవు. ఆ నిర్ణయంలో ఉంటే నీవుగానే వస్తావు. ఆమేన్. అందుకే ఇక మాట చెప్తున్నావు చూడండి. ఆయన నిర్ణయించిన ప్రతి ఒక్కరూ ఆయన యుద్ధకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా వస్తారు. వారిలో ఎవ్వరు కూడా తప్పిపోరు. ఆమేన్. చూడండి, ఇంకా వాళ్ళు ఎట్లా జీవిస్తారంటే వారి జీవితాల్లో వారు ఏ మచ్చ లేకుండా జీవిస్తారు, ఏ మడత లేకుండా జీవిస్తారు. ఆమేన్. వారందరూ కలిసి నిజమైన సంఘంగా, రగులుతున్న సంఘంగా నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలను గమనించండి. మనకు కావాల్సింది ఎప్పుడు కూడా దేవుని వాక్యము నీ జీవితంలో మండుతూ ఉండాలి. మీకు తెలుసు కదండి, ఎంఐ మార్గంలో పోతున్నప్పుడు ఏమైందండి? దేవుని మాట ఎట్లా ఉన్నది? వారు విన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుస్తుండలేదా? ఇక్కడ ఏమైనా హృదయం మండేటోళ్ళు ఉన్నారండి? ఇక్కడ ఉంటే చేతులు ఎత్తున చూద్దాం. ఉన్నారా? వాక్యం ఉన్నప్పుడు నిజంగా విశ్వాసం కలిగినోడు వింటే వెంటనే హృదయం మండుతుంటుంది. అటు మండుతున్న వాళ్ళే కావాలా. ఈ మంట ఏం చేస్తుందండి? సరి చేస్తుంది, పనికిరాంది కాలుస్తుంది. ఎందుకంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు, వాక్యం అగ్ని అయి ఉన్నది. అది పనికిరాంది కాలుస్తూ ఉంటుంది. చూడండి, వాక్యము కాలుస్తూ ఉంటుంది, వాక్యము చీల్చుకుంటూ పోతుంది. చూడండి, దేవుడు చేసే కార్యం ఇది. ఆమేన్. ఎందుకని? అరే ఆయనకి ఇష్టంగా ఉండాలనే ఉద్దేశం దేవుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ చూడండి, మనము ఎట్లా రక్షించబడ్డామండి? మనల్ని రక్షించింది ఎవరు? చూడండి, నేను రక్షించింది ఎవరు? యేసుక్రీస్తు వారు ప్రభువు నేను రక్షించినట్లయితే ఆ రక్షించబడిన జీవితం మొట్టమొదటి నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. అవునండి, రక్షించబడిన జీవితం ఎక్కడుంది మరి? ఉన్నదా నీ లోపల? రక్షించిన నా ప్రభువు నా దేవుడు అని నువ్వు నమ్మితే, రక్షించిన వాణివైతే, రక్షించిన దానివైతే రక్షించబడిన జీవితం కలిగి ఉంటావు. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట అంటారు పోగుతూ. చూడండి, మనము క్రియల ద్వారా రక్షించబడలేదు. ఎంతమందికి అర్థమైంది మాట? క్రియల ద్వారా రక్షించబడలేదు. మీకు తెలుసా? క్రియల ద్వారా గుర్తించబడ్డావు. ఆమేన్. క్రియల ద్వారా రక్షించబడు కాదు, క్రియల ద్వారా గుర్తించబడాలి. క్రియలే కదా నేను గుర్తించే దేవుని బిడ్డవా కాదా? నిజమేనా? హల్లెలూయా. నీ క్రియలే నువ్వు దేవుని బిడ్డవా కాదా అని తెలియజేస్తాయి. నువ్వు మోసం చేస్తానవా, నీ క్రియలు తెలియజేస్తాయి. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, క్రియలు తెలియజేస్తాయి. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో కూడా క్రియలు తెలియజేస్తాయి. నువ్వేం మాట్లాడుతున్నావో క్రియలు తెలియజేస్తాయి. ఆమేన్. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఏమన్నారు భక్తుంటే, మన క్రియల ద్వారా రక్షించబడలేదు. మనం క్రియలు కాదు, క్రియలేమో గుర్తించబడుతున్నాయి. రక్షించబడింది యేసుక్రీస్తు ద్వారా. క్రియలు మనల్ని ఏం చేస్తాయి? రక్షించబడ్డాడు. క్రియలు నిజంగా దేవుని కుమారుని గుర్తింపజేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, క్రీస్తు నీకోసం ఏం చేశాడు? యేసుప్రభు వారు, యేసుప్రభు నీకోసము
సిలువ పైన మరణించాడు, రక్తం కార్చారు. రక్తము ద్వారా నీ పాపములు అన్నీ కడిగివేయబడ్డాయి. కొన్ని అక్కడ పెట్టబడలే, మొత్తము కడిగివేయబడ్డాయి. ఆమేన్. ఇటు చూడండి. హల్లెలూయా. అయ్యా నా ప్రభు, నా దేవుడు, నా ప్రభు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నా పాపాలు అన్నీ కడిగేశాడు అనేటోళ్ళు ఉంటే చేతులు ఎత్తారు. హల్లెలూయా. నా పాపం అంతా కడిగేశాడు ఆయన. అంతా కడిగేస్తే పాపం ఎక్కువ చెప్పాలా? ఇంకా పాపం ఎక్కువ నుంచి వచ్చింది? మొత్తం కడిగేసాడు కదా ఆయన. అబద్ధం ఎక్కువ నుంచి వచ్చింది, మోసం ఎక్కువ నుంచి వచ్చింది కదా, ఈర్ష్య ఎక్కువ నుంచి వచ్చింది, గర్వం ఎక్కువ నుంచి వచ్చింది. ఇవన్నీ కడిగేసాడు ఆయన. దేని ద్వారా? పవిత్రమైన రక్తము ద్వారా. ఇవన్నీ కడిగివేయబడిన తర్వాత కార్యం జరుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ లోపల నివసిస్తాడు, కార్యం జరిగిస్తాడు ఆయన. ఆమేన్. నిన్ను వాడుకుంటాడు అప్పుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలను గమనించండి. అయితే మన జీవితంలో నువ్వు ఎదగలేకపోతున్నావు, దేవుని బిడ్డగా జీవించలేకపోతున్నావు, ఎదగలేకపోతున్నావు. పోయిన సంవత్సరం ఎట్లా ఉన్నదో ఈ సంవత్సరం అట్లనే ఉన్నావు. పోయిన సంవత్సరం ఏం పనులు చేసినావు, ఈ సంవత్సరం అదే పనులు చేస్తున్నావు కదా. ఒక ఆత్మను కూడా నువ్వు రక్షించలేకపోయావు నీ జీవితంలో. చూడండి, ఒక వ్యక్తిని, ఒక ఆత్మను దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. ఒక ఫలం లేని జీవితంగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఎందుకు తెలుసా? నీ లోపల ఎదుగుదల లేదు. ఆమేన్. నీ లోపల ఆత్మ లేదు, నువ్వు ఎదుగుదల నీ జీవితంలో లేదు. నువ్వు ఎట్లా ఉన్నావు అంటే అట్లనే జీవిస్తూ ఉన్నావు. అర్థమవుతుందా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఒక ఆత్మను కనుక నువ్వు రక్షించకపోతే నువ్వు సంఘంలో ఉండి ప్రయోజనం లేదంటాడు. వింటున్నారా? ఇది చూడండి, బైబిల్ చూడమన్నప్పుడు బైబిల్ చూడాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆత్మ నీ ద్వారా రక్షించబడకపోతే నువ్వు దేవుని సంఘంలో ఉండి ప్రయోజనం ఏమాత్రం లేదు. అంటే అర్థం ఏంది? నువ్వు ఎందుకు రక్షించబడతలేడు? ఒక ఆత్మ అంటే నీ జీవితం సరిగా లేదని అర్థం, నీలో ఆత్మ లేదని అర్థం, నీ క్రియ సరిగా లేదని అర్థం, కార్యం లేదు. నువ్వు రగులుతున్న వాడివి అయితే ఇంకోళ్ళు రగిలింపజేస్తావు. ఆమేన్. పరిశుద్ధాత్మ అగ్ని నీలోపల ఉండి ఏం చేస్తుంది తెలుసా? లోకంలో ఉన్నవారు, పాపలు ఉన్నవారి దగ్గరికి పోయేసి దేవుని వాక్యం చెప్పేసి కొంచెం అంటించేసి, ఏంటి అంటించేయాలి? అగ్ని అంటియండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నీ ద్వారా వారు మార్చబడాలి. అదొక క్రియ, అదొక కార్యం కదా, ఒక అద్భుతమైన కార్యము. ఒక ఆత్మ రక్షించబడితే, అందుకని ఏమన్నారు? ఒక ఆత్మ రక్షించబడితే ఎంతది అర్థము? అటువంటి గొప్ప కార్యము, దేవుని కార్యము మన జీవితంలో మనం చేయలేకపోతున్నాం. 10,000 ప్రపంచాల కంటే గొప్ప పని మనం చేయలేకపోతున్నాం అంటే ఎందుకండి? ఈ కార్యం ఎక్కువ నీ లోపల, పరిశుద్ధాత్మ ఎక్కువ ఉన్నది. సాక్ష్యమైన జీవితం ఉంటే నీ ద్వారా కూడా మార్చబడాల. ఒక వ్యక్తి మార్చబడితే దేవుని సన్నిధికి వస్తే అగ్ని నుంచి లాగినట్టు లాగల వాళ్ళను. బైబిల్ చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. వారు లోకములో అగ్నిలో మండుతున్నప్పుడు, లోకాగ్ని మండుతున్న కాలిపోతున్న సమయంలో వారు బయటికి లాగినట్టుగా లాగాల. ఒక ఆత్మ రక్షించినట్టు అది, అదొక కార్యం. అది దేవునికి స్తోత్రం. ఆ కార్యం ఎవరు చేస్తారు? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ కార్యం చేస్తారు. ఆమేన్. చూడండి, అందుకనే ఇక్కడ మాట మీరు జాగ్రత్త తినాలా. దేవుని పొగుతుంటాడు, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరెక్కువగా ఆత్మలో జీవిస్తావు. ఆమేన్. నిన్నట్లాగా ఉండవు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ లోపల కనుక ఉన్నట్లయితే నిన్నట్లాగా నీవు ఉండవు, ఇంకా నువ్వు పైకి వస్తావు. రేపు లాగా ఎల్లుండి ఇంకా పైకి వస్తావు. ఆమేన్. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ఒక స్థితిలో నేను ఉంచాడు ఆయన, ఇంకా ముందుకు నడిపిస్తాడు ఆయన. ఇంకా ముందుకు ఎదుగుతూ ఉంటావు దేవుని లోపల. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, అయితే మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వాలా. ఆమేన్. దేవునికి ప్రథమ స్థానము నువ్వు ఇచ్చినప్పుడు
నువ్వు ఉన్న స్థితిలో ఉండవు, నిన్ను ఇంకా దేవుడు పైకి తీసుకొస్తాడు. ఆమేన్. లోకరీతిగా పైకి వచ్చుడు కాదు, ఆత్మీయ ఎదుగుదల కలిగిన జీవితం జీవిస్తావు. అట్లాగే పరిశుద్ధాత్మ అనేది సంఘంలో ఉండాలా. సంఘంలో ఉన్నప్పుడు సంఘం ఎట్లా ఉంటుంది? ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉంటుంది, ఆత్మీయ కార్యాలు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గురుతు అనే వర్తమానంలో పోగుతున్నాడు ప్రియులారా. ఏమన్నారంటే, యేసు గలిలయ ప్రాంతంలో దేన్నైతే ఆరంభించాడో దానిని ఇప్పుడు ఈ సమయంలో కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు మారిన దేవుడు ఆయన. అప్పుడు ఏ కార్యం చేశాడో ఇప్పుడు అదే కార్యం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకు అదే కార్యం చేస్తున్నాడంటే ఆయన నిన్న ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆమేన్. బైబిల్ చెప్తున్నది ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాడని. అందుకని చూడండి, ఆయన మొదట్లో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అదే కార్యం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అది వాక్యంలో దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, అపోస్తలుల కార్యములు అని గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లరా. అది వారి కార్యాలు కాదు కానీ దేవుని కార్యాలు అవి. వారిలో ఉండి దేవుని కార్యం చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. వారిలో ఉండి దేవుడు కార్యం చేస్తున్నాడు. మరి నీలో ఉండి కూడా దేవుడు కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఏం చేయాలా? వారు ఏమి పొందుకున్నారో అది నువ్వు పొందుకోవాలి. ఆమేన్. వారు ఏం పొందుకున్నారు? వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. నీ లోపల దేవుని కార్యం జరగట్లేదు, పరిశుద్ధాత్మ కార్యం నీ లోపల లేదంటే వారు పొందుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకోలే, అందుకని కార్యం జరగట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, అపోస్తలులో ఉన్నట్టు దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఆయనే. ఆమేన్. చూడండి, అప్పుడు ఆయన కార్యం చేసినాడు, ఇప్పుడు ఆ కార్యం చేస్తున్నాడు. నీ లోపల ఆ కార్యం చేయాలంటే నీ లోపల దేవుని ఆత్మ ఉండాలా. ఆమేన్. మీకు తెలుసా, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవుని కార్యం లేకుండా ఉండడు. ఆమేన్. అర్థమైంది మాట ఇది. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మ మౌనంగా నేను ఉంచదు, ఆత్మ చల్లగా నిన్ను ఆడ కూర్చుండబెట్టదు. ఆత్మ రగులుతుంది, ఆత్మ మండిస్తుంది. నువ్వు మండుతూ ఉంటావు, ఇంకోళ్ళని మండిస్తావు. నువ్వు వెలుగుతూ ఉండు, ఇంకోని వెలిగిస్తావు. యేసుప్రభువు చెప్పలేదండి, నేను వెలుగండి, మీరు వెలుగుతారు, ఇంకోళ్ళు వెలిగిస్తారు కదా. మీరు మండుతనుకొని మండిస్తారు. అంటే ఆరిపోయే స్థితిలో ఉన్న వారిని మీరు ఏం చేస్తారు? మండిస్తారు కదా. మొట్టమొదట నీ లోపల మంట ఉండాలి. అంటే నీ లోపల పరిశుద్ధాత్మ అగ్ని ఉండాలా. చూడండి, కనిపెట్టుకోండి అని చెప్పాడు యేసుప్రభువు వారు. మీరు కనిపెట్టుకోండి. దేనికోసం కనిపెట్టుకోమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోమన్నాడు. మీరు నా కోసం జీవించాలంటే, మరి లోకమంతట్లో నా గురించి చెప్పాలన్నా కానీ, మీ జీవితం సాక్ష్యంగా ఉండాలన్నా కానీ మొట్టమొదట మీరు కనిపెట్టుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. దేనికోసం కనిపెట్టుకోవాలా? డబ్బుల కోసం కాదు, లేకపోతే లోకంలో మంచి నన్ను అందరూ మెచ్చుకునే ఉద్దేశాలు కాదు. దేనికోసం నువ్వు కనిపెట్టుకునేది? దేవుని ఆత్మ నీలోనికి వచ్చేదానికే, దానికోసం నువ్వు కనిపెట్టుకోవాలా. చూడండి, అది నీకు కావాలా. హల్లెలూయా. చూడండి, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉన్నాయండి. కొంతమందికి అలవాట్లు ఏంటంటే సిగరెట్ తాగుతారట. కొంతమంది సిగరెట్ తాగుతారు, కొంతమందికి టీవీలు అలవాట్లు ఉంటాయి, కొంతమంది సినిమాల అలవాట్లు ఉంటాయి, కొంతమంది లోకములకి అందంగా ఉండాలని అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. స్త్రీలు ఇక్కడ ఉన్నారా? అందంగా ఉండాలి, మీకు కూడా ఉన్నది కదా. హల్లెలూయా. లోకంలో మేము అందంగా ఉండాలని మీరు కోరుకుంటారు, అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే చూడండి, అయితే వాటిని వారు స్వకీయంగా చేస్తున్నారు. అంటే అర్థమైంది, వాటిని వారు సొంతంగా చేస్తున్నారు. ఆమేన్. వాటిని వారు సొంతంగా చేస్తున్నారు కనుక
మరి ఆ సొంతగా వారు చేసేది వారి నుంచి పోవాలంటే ఏం కావాలా? చూడండి, దేవుని ఆత్మ వారి లోపలికి రావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని పరిశుద్ధాత్మ కనుక వారిలోకి వచ్చినట్లయితే వారి స్వకీయ ఆశలన్నీ కూడా వారి లోపల ఉండవు. ఆమేన్. ఏంటిదండి? అందంగా శృంగారించుకోవడం, లేకపోతే లోకం రీతిగా మంచిగా ఉండాలి, అందరూ నన్ను చాలా బాగున్నామని మెచ్చుకోవాలి, ఇవన్నీ లేవండి. ఇవన్నీ లోకానికి సంబంధించినవి. బాగున్నావని నిన్ను మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డవైతే దేవుడు మెచ్చుకోవాలా. ఆమేన్ కదా. మెచ్చుకోవాల్సింది దేవుడు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. పరలోక రాజ్యం రావాలంటే దేవుని కలిగి ఉంటేనే పరలోక రాజ్యం వస్తుంది. దేవుడు లేకుండా పరలోక రాజ్యం రాదు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని ఆత్మ లేకుండా దేవునికి నువ్వు జీవించలేవు. దేవుని ఆత్మను పొందుకోకుండా పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ కార్యాలన్నీ కూడా మన నుంచి పోవాలంటే మనం దాన్ని తీసివేయలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలవాట్లు మానుకోవట్లేదు. అమ్మ నువ్వు ఇట్లా ఉండకమ్మా, జాగ్రత్త, దేవుని వాక్యం మీరు ఇది సెలవిస్తున్నది అని ఒకసారి కాదు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నా కానీ నువ్వు వినవు. ఎందుకు వినవంటే నీ లోపల ఈ స్వకీయంగా నేను జీవించాలి, నా ఇష్టం, నా స్వకీయం అనే ఇష్టం నా లోపల ఉన్నది, ఆ కార్యాలు నేను ఇలాగనే చేస్తానని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని ఆత్మ కనుక నువ్వు పొందుకున్నట్లయితే నీ స్వకీయ ఆలోచనలు అన్నీ పోతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే స్వకీయంగా జీవించాలనేది నీ నుంచి పూర్తిగా పోవాలంటే పరిశుద్ధాత్మ నీ లోపలికి రావాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఒక మాట చూడండి, నీ జీవితంలో ఎన్నో పనికిరాని కార్యాలను చేస్తూ ఉంటావు. పనికిరాని కార్యాలు అంటే దేవుడికి ఇష్టం కాని కార్యాలు, దాని అర్థం. విన్నారా? వినబడుతుంది అనుకున్న వాళ్ళకి? నీ జీవితంలో పనికిరాని కార్యాలను చేస్తున్నావు అంటే ఏంటిది? పనికిరానిదంటే లోక కార్యాలు అవన్నీ కూడా ఇవన్నీ చేస్తున్నావు కనుక ఇవి నీలో నుండి బయటికి త్రోసివేయ బడాలంటే పరిశుద్ధాత్మ నీలోనికి రావాలా. ఆమేన్. అప్పుడు నువ్వు ఏం చేస్తావట? పరిశుద్ధాత్మ కనుక నీ లోపలికి వచ్చినప్పుడు ఇవన్నీ నీకు నీవుగానే వారిని నీ దగ్గరికి రానియవు. అప్పుడు నువ్వు స్వకీయంగా రావాలని కోరుకుంటావు, కానీ దేవుని ఆత్మ నీలోనికి వస్తేనేమో నీకు నువ్వు వారిని బయటకు పడిస్తావు. నేను అట్లా జీవించగా నాకు అవసరం లేదు అంటావు, అసహించుకుంటావు. ఎప్పుడు ఎందుకు అసహించుకుంటావు అంటే దేవుడు ఏదైతే అసహించుకున్నాడో అది నువ్వు అసహించుకుంటావు. తర్వాత ఎప్పుడు అసహించుకుంటావు? అదే దేవుడు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు అసహించుకుంటావు. ఆత్మ లేకపోతేనే నువ్వు అసహించుకోవు, లోకాన్ని కలిగి ఉంటావు. కనుక నువ్వు జయించాలంటే దేవుని ఆత్మ కావాలి. ఆమేన్. ఇది కార్యం, పరిశుద్ధాత్మ కార్యం చేయాలండి. చూడండి, నీ లోపల నుండి కార్యం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, మన బైబిల్లో చూడండి సంసోను ఉన్నాడు ప్రియులారా. సంసోను మరి నాజీరు చేయబడిన వాడు, నిజమేనా? వింటున్నారా? ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, దేవుడు ఎన్నుకున్నవాడు. హల్లెలూయా. అయితే మీకు తెలుసా, దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే ప్రతి దాన్ని జయిస్తాడు. ఈ దేవుని ఆత్మ లేనప్పుడు ఏది చేయలేటండి. విన్నారా? నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సింహాన్ని చీల్చాలన్నా కానీ ఆ శక్తి దేవుడానికి ఇవ్వాలా. సొంతంగా అది చేయలేడు, దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, మనకు తెలుసు సంసోనికి 7 జడలు ఉన్నాయి. నిజమేనా? అది ఎప్పుడైతే దాన్ని పూర్తి ఆయన నుంచి తీసివేయబడ్డదో శక్తితో కోల్పోయాడు కదా. నిజమేనా? దేవుని ఆత్మను అతను కోల్పోయాడు. అప్పుడు ఏమీ పని దేవుని కోసం ఏది కార్యం చేయలేకపోయాడు. ఎందుకంటే అది ఏమై ఉన్నది? అది దేవుని ఆత్మై ఉన్నది. అది ఉన్నప్పుడు దేవుని కార్యం దేన్నైనా జయించగలిగాడు కదా. చూడండి, అది ఉండాలా. అంటే మీకు అర్థమైంది ఈ మాట, నువ్వు జయించే జీవితం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ కావాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకని దేవుని ఆత్మ అతని మీదికి వచ్చేంత వరకు అతను ఏ కార్యం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యం వచ్చేంత వరకు నువ్వు ఏ కార్యం చేయలేవు. దేవుని నీ లోపల ఉంటేనే దేవుని కార్యం చేయగలుగుతావు. ఆమేన్. చూడండి పిల్లరా, మళ్ళీ ఈ సంసోను ఎట్లున్నాడంటే మహా గొప్ప బలాఢ్యుడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ అతని మీదికి రావడం వలన సింహాన్ని కూడా జయించాడు, సింహాన్ని చంపేశాడు. నిజమే కదా? ఆమేన్. చూడండి, గమనించండి. ఒక్కసారి దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఆ దేవుని ఆత్మ నీ నుంచి పోదు. నిజంగా దేవుని ఆత్మను కావాలని ఆయనను నువ్వు పొందుకుంటే జీవితాంతం నీతో ఉంటాడు ఆయన. నిజంగా పొందుకుంటూనే. ఆమేన్. చూడండి, దేవుని ఆత్మ పొందుకున్నవాడు లోకం దిక్కు చూడడు, లోక కార్యాల దిక్కు చూడడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్తారా? అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, పెంతెకోస్తు దినాలు జరిగిన సంగతి ఏంది చూడండి. అక్కడ ఏమైందంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. దేవుని యొక్క శక్తి వారందరిపై దిగింది. ఆమేన్. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అన్య భాషలతో మాట్లాడారు. నిజమేనా? అంటే ముందు లేనిది ఇప్పుడు వాళ్ళు కలిగి ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ లేనప్పుడు ఈ భాషలు వారికి రావు. నిజమేనా? వింటున్నారా? పరిశుద్ధాత్మ వారు పొందుకున్నప్పుడు వారికి ఏ భాష తెలియదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ వారు పొందుకున్నారో భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు కదా. నిజమేనా? కేకలు వేయడం మొదలుపెట్టారు. కొత్త జీవితం స్టార్ట్ అయింది. ఎగరడం స్టార్ట్ చేసినారు. కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఇదంతా అక్కడ ఉన్న ప్రజలకు వింతగా కనబడ్డది. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎప్పుడు లోకానికి వింతగానే కనబడతాడు. అతని జీవితం చాలా వింతగానే ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అది వింతగా ఉన్న ఆశ్చర్యంగా ఉన్న లోకం వైపు నువ్వు చూడకు. దేవుడు కోరేది ఆశ్చర్యకరమైన జీవితమే కోరుతున్నాడు. ఎందుకంటే నా దేవుడే ఆశ్చర్యమైన వాడు. అద్భుతమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు అద్భుతమైన వాడు. దేవుడు కార్యాలు నీ లోపల ఉంటే నువ్వు అద్భుతంగానే జీవిస్తావు. ఆమేన్. అందుకని వారట అద్భుతమైన సమయం కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ పొందుకున్న వారు చాలా అద్భుతమైన సమయం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక సంఘ పెద్ద ఉన్నాడు, మీకు తెలుసా? సంఘ పెద్ద డీకెన్. ఈ డీకెన్ ఎట్లా జీవించాడంటే ఏంటమ్మా ప్రజలో పిల్లలు గొడవ చేస్తే బెడ్ తీసుకుపోతే అర్థం చేసుకోండి. ఆమేన్. ఒక డీకెన్ ఉన్నాడు బైబిల్లో, గుర్తుంది? ఎవరు ఆయన? ఎవరైనా? స్టెఫెన్ అండి, స్టెఫెన్. ప్రజలో స్టెఫెన్ ఒక సంఘ పెద్ద. హల్లెలూయా. సువార్థికుడు కాదు, ఒక సంఘ పెద్ద. కానీ స్టెఫెన్ జీవితం ఎట్లా ఉన్నది మీకు తెలుసా? స్టెఫెన్ ఎట్లా జీవించారండి? అక్కడ నిలబడ్డాడు, అందరి ముందు నిలబడ్డాడు, యాజకుల ముందు నిలబడ్డాడు, అక్కడ యూదుల ముందు అందరి ముందు నిలబడి యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాడంటే అతను దేని చేత నింపబడ్డాడంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఆయన నిలబడి మాట్లాడగలుగుతున్నాడంటే ఆయన మాట్లాడడం లేదు, ఆయన నింపబడి దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఆమేన్. అందుకని చూడండి, స్టెఫెను పూర్తిగా నింపబడిన వ్యక్తి. దేని చేత నింపబడిన వ్యక్తి? దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆమేన్. చూడండి, ఒక మూర్ఖత్వంతో నింపబడలేదండి, లోక ఆశలతో నింపబడలేదు, లోకములో ఉండాలని ఆ ఉద్దేశంతో నింపబడలేదు. కేవలము దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఆమేన్. ఒక పరిశుద్ధాత్మ చేత మాత్రమే నింపబడి దేవునికి సాక్షి అందరి ముందు నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి లోకం త్రోసివేసినా పర్వాలేదు. వింటున్నారా? దిక్కులు చూడకండి, మాటికి చెప్పనీయకండి. దేవునికి స్తోత్రం. అటువైపు చూడకండి, వాక్యం వైపు చూడండి. అతను చూడండి, లోకము ఏమన్నా పట్టించుకోలే. ఎవరు? స్టెఫెన్. ఎందుకు పట్టించుకోలేదు? అతను నింపబడింది లోకం చేత నింపబడలే.
దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఆమేన్. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ఎప్పుడు కూడా లోకంలో మనుషుల వైపు చూడడు. ఆమేన్, ఆమేన్. అతను ఎవరి కోసం జీవిస్తాడు? కేవలము పరిశుద్ధాత్మ కలిగి దేవుని కోసమే జీవిస్తాడు. అయితే ఆ జీవితం ఎటువంటిదంటే చనిపోయిన పర్వాలేదు అనే స్థితి దాకా వస్తుంది. ఆమేన్. అర్థమైందా మీకు? ఆయన దేవుని నమ్ముకుంటే చనిపోతావాటంటే మీరు ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం? వెంటనే అయ్యా వద్దయ్యా అక్కడికి వస్తాం మనం కదా. మరి అట్లా లేడండి. స్టెఫెన్ అక్కడి దాకా లేడు, చనిపోయినా పర్వాలేని స్థితికి వచ్చాడు. ఆమేన్. ఎందుకు అక్కడి దాకా వచ్చిందంటే దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అవునండి, మీకు తెలుసా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఖచ్చితంగా దేవుని కోసం నిలబడతాడు. ముందు ఎవరైనా ఉండనియండి, ఎంతమంది అధికారులు ఉన్నా పర్వాలేదు, కానీ అధికారులైనా ఎవరైనా కానీ దేవుని కాడ గొప్పోళ్ళు కాదు. పరిశుద్ధాత్మ అనేది ఆయన లోపల ఉన్నది కనుక చూడండి, ఆయన అందరిని ఎదిరించాడు. నిజమైన సత్యం వారితో మాట్లాడారు, యేసు ప్రభు గురించి మాట్లాడారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. స్టెఫెను హృదయంలో ఏదో విశిష్టమైన దాన్ని కలిగి ఉన్నాడు, గొప్పది కలిగి ఉన్నాడు. లోకములో ఉన్న దానికంటే గొప్పది కలిగి ఉన్నాడు. ఆమేన్. లోకంలో ఉన్న దానికంటే గొప్పది ఏమున్నది? ఉంది కదా, నిజమైన వాక్యంలో ఏముంది? లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు అనేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆ గొప్పదే స్టెఫెను లోపల ఉన్నది. ఆమేన్. అది కలిగి ఉన్నాడు కనుకనే నిలబడ్డాడు. ఆమేన్. చూడండి, అతనట దేవుని ఆత్మ కలిగిన వాడు చేతులు కట్టుకొని మూల కూసుండలేకపోయిండట. ఎవరు? స్టెఫెన్. చేతులు కట్టుకొని మూల కూసుండలేకపోయాడు. నాకెందుకండి, మనం ఏమనుకుంటామండి? నాకెందుకండి సువార్త ఉన్నది రండి అంటే, నాకు పని ఉన్నదండి కదా. ప్రార్థనకు పోవాలా, ఆదివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, అన్ని ప్రార్థనలు రండి అంటే మన మూలకు చేతులు కట్టుకొని కూర్చుంటారు కాదు. అది నీ ఆత్మ, దేవుని ఆత్మ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు పని ఉన్నదండి, నీకు పని ఉన్నది, నీకు పని ఉన్నదంటే ఇది నీ పనికి దేవుని పనికి ముడిపెట్టద్దు. నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాల్సింది దేవుని బిడ్డవైతే. రెండు రకాలు చేస్తే నాకు పని ఉన్నది, నాకు పని లేనప్పుడు దేవుని సన్నిధికి వస్తా, ఇది సరి అయిందేనా? కాదు. నీ పని ఉంటే పక్కన పెట్టుకో, దేవునికి మొదటి స్థానమి. ఆమేన్. అర్థమవుతుందా? మొదటి స్థానం దేవునికి ఇచ్చి తర్వాత నీ పని చూసుకో. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే చూడండి, ఆ స్టెఫెను ఏం చేస్తున్నాడంటే ఆయన చేతులు కొట్టుకుని మూల కూర్చుని ఉండలేకపోయిందట. ఎందుకంటే దేవుని ఆత్మ మూల కూర్చోబెట్టదు, రగులుతుంది లోపల. ఆమేన్. ఇంకేమంటారు చూడండి, ఏ మనిషి అయితే తన హృదయంలో పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ మనిషి ఏమాత్రము మూల కూర్చొని ఉండలేడు. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా అండి? అర్థమైందా మీకు? ఆమేన్ రావట్లేదు మీకు? స్తోత్రం. మూల కూర్చున్నట్టు అయింది, ఆమెన్ లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు మూల కూర్చున్నట్టు ఆమెన్ చెప్పలేరు, రగలాల. ప్రైజ్ ది లార్డ్. అవునండి, రగులుతుంది దేవుని ఆత్మ ఉంటే. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమన్నారు దేవుని భక్తుడు, చూడండి, ఏ మనిషి అయినా కానీ తన హృదయంలో దేవుని ఆత్మ పొందుకుంటే అతను మూలకు కూర్చుని ఉండలేడు. అతను ఒక విశిష్టమైన దాన్ని పొందుకొని ఉంటాడు. అంటే లోకంలో ఉన్నదానికంటే గొప్పది పొందుకొని ఉంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, అతని జీవితంలో ఒక ఉద్యమం రగిలిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అతని జీవితంలో ఏముంటుందట? ఉద్యమం రగిలిపోతుంటుంది, జీవం రగిలిపోతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. జీవము రగిలిపోతూ ఉండాలంటే ఎవరు ఉండాలా? దేవుని ఆత్మ ఉండాలా. ఆమేన్. ఎందుచేతంటే చూడండి, బగ మండుచున్నటువంటి అగ్ని అతని లోపల ఉన్నది. ఆమేన్.
ఆమె చెప్తారు అందరూ హల్లెలూయా. ఏమన్నదారు లోపల? భగ 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 మండుస్తున్న అగ్ని. అందుకేనండి మనం సరిగా లేకపోతున్నామంటే కారణం ఇదే కదా. మంట లేదు లోపల కదా. వాక్యము మీరు నిజంగా చేర్చుకుంటే జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. వాక్యం అంటే పరిశుద్ధాత్మ చేర్చుకుంటే జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. నిన్నటి కంటే ఇవాళ అట్లా ఉండవు. నిన్నటి కంటే ఈరోజు కొత్తగా ఉంటావు. నిన్న సాకులు చెప్పినేసి ఈరోజు సాకులు చెప్పు. దేవునికి మొదటి స్థానం ఇస్తావు. నువ్వు ఇంకా అదే స్థానం ఉన్నావు అంటే నీకు ఆత్మ లేరు నీ లోపల. నువ్వు ప్రథమ స్థానం నీకు పనులకు ఇస్తున్నావు, దేవునికి ఇవ్వట్లేదు. ఆమేన్. దేవుని ఆత్మ కలిగిన వాడు రగులుతుంటాడు. దేవుని సన్నిధికి లేకపోతే అతను జీవించలేడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మండుచున్నటువంటి రీతిగా అతను జీవిస్తాడు. రగులుపోతున్న అతనిని ఎవరు ఆపలేరు. ఆమేన్. అర్థమవుతుందా? నీ లోపల ఆత్మ ఉన్నది, రగిలిపోతున్నావు. వీళ్ళు ఆగవయ్య అంటే నువ్వు ఆగవు. ఎందుకంటే నీకు రగులుస్తున్నది పరిశుద్ధాత్మ. నువ్వు ఎవరు చెప్పినా ఆగవు. ఎందుకంటే నడిపించేది పరిశుద్ధాత్మ. ఇంతమంది ఆపినా నువ్వు ఆగవండి, ఆగవు. ఆపేటోడు ఎవరు మరి? మంట లేనివాడు ఆపుతాడు కదా. మండుచున్నవాడము రగులుతుంటే మంట లేనివాడము చల్లవారి పరిస్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఏ వద్దులే కదా, నేను లాగుతాడు వెనకకి. ఏం జీవిస్తావులే, కష్టపడి ఎంత కష్టపడుతుంది అంత కష్టం ఎట్లా జీవిస్తావు? ప్రభు అని ఊరుకోరాదు. వీలైనప్పుడు ప్రార్థనకు పో. ఆ పాస్టర్ గారు అట్నే చెప్తారు, పాస్టర్ గారికి ఏం పని లేదు కదా. అనేటోళ్ళు కూడా ఉంటారు సంఘంలో. అటువంటి ఉంటారు, చాలామంది ఉంటారు. లోపల అనుకుంటారు, బయటకు అనుకోకపోయినా కదా. మీరు అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపల అనుకుంటారండి. ఎందుకంటే చల్లారిపోయిన స్థితి తీసుకుపోతుంది. ఇదంతా తీసుకొచ్చేది ఎవరంటే దేవుడు కాదు, దయ్యం. దయ్యం నేను వెనక్కి లాగుతుంది, ముందుకు నడిపించేద్దాం దేవుడు. ఆమేన్. చూడండి, మీకు తెలుసా స్టెఫెను వాళ్ళు వీధి నుంచి ఈడ్చుకుంటూ పోతున్నారండి అందరూ కలిసి. అయినప్పటికీ కూడా ఆయన జడియలేదు. ఆమేన్. జడియలేదు, భయపడలేదు, దేవునికే భయపడ్డాడు. ఎందుకంటే అతను పొందుకున్నదే దేవుని ఆత్మ, అతనిలో ఉన్నదే దేవుని ఆత్మ, అతను నిలబెట్టిందే దేవుని ఆత్మ, అతడు జీవిస్తున్నది దేవుని ఆత్మ కోసము. సాక్ష్యాన్ని ఆయన నిలబడ్డాడంటే దేవుని ఆత్మ చేత నిలబడ్డాడు. ఆమేన్. చూడండి, మనకు తెలుసు పిల్లలు, మీకు అందరూ చదివి ఉంటారు స్టెఫెను గురించి. చివరికి స్టెఫెను వారు ఏం చేసినారు? ఆయన మీద రాళ్ళు విసిరేయడం మొదలుపెట్టారు. నిజమేనా? ఆ పిల్లలు విసులు వేయడం మొదలుపెట్టారు. చివరికి ఆయనను చంపేద్దామనే ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. ఎందుకని? ఆయన ఏం తప్పు చెప్పాడు? స్టెఫెను చెప్పిన తప్పేంటి? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. చూడండి, సత్యం చెప్తున్నాడు, నిజమేంది చెప్తున్నాడు. ఈ దినాల్లో అదే జరుగుతున్నది ప్రియులారా. నిజమైన వర్తమానం చెప్తే ఎవరు నమ్మరు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలానికి సంబంధించిన వర్తమానం మీరు చెప్తే ఎవరు నమ్మకపోవచ్చు, కానీ వర్తమానమే. వాక్యమే, వాక్యం మారదు. వాక్యం నిజమై ఉన్నది. ఎవరు నమ్మకపోయినా దేవుడు మాత్రం మారనివాడు. అవునండి, దేవుడు మారడు, ఆయన వాక్యము మారదు. ఆమేన్. చూడండి పిల్లరా, గమనించండి. ఆయన ఏమన్నాడు మరి మీకు తెలుసా? స్టెఫెను ఏమన్నాడు? ముష్కరులారా, మీరు పరిశుద్ధాత్మను ఎందుకు ఎదురిస్తున్నారన్నాడు. నిజమేనా? పరిశుద్ధాత్మను ఎదిరించుడు కాదు, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలా. ఆమేన్. అది కావాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ మధ్యన సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మీరు బైబిల్ చదవండి, స్టెఫెను గురించి చాలా విషయాలు ఉంటాయి. అతను ఎట్లా చంపబడ్డాడు చూడండి. దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని కోసం నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం
రెండవ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి ఒకసారి మొదటి నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును యోహానును దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారపు నొద్దకు ఉంచుటకు వచ్చిరి. తర్వాత ఏమైంది? పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా, ఎందుకంటే రోజు భిక్షం అడుగుతున్నాడు కదా, నిజమేనా? హల్లెలూయా. పేతురు యోహాను చూసి ఇతను కూడా ఏం చేస్తున్నాడు? ఎవరైనా ఏమై ఉన్నాడు? అతను ఏమై ఉన్నాడు? కుంటివాడా లేకపోతే ఇంకేమై ఉన్నాడు? కుంటివాడేనా? నిజమేనా? వింటున్నారు కదా? హల్లెలూయా. ఏమేమి చూడండి, చదవండి. వాడు ఏమనుకున్నాడట? 4వ వచనం 5వ వచనంలో 4వ వచనం చూడండి. పేతురును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడమనరి. 3వ వచనంలో వాడు ఏమన్నదంటే, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూసి భిక్షం అడగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తచ్చు చూడమనిరి. ఆమేన్, హల్లెలూయా. మా తట్టు చూడమన్నప్పుడు అతను ఏమనుకున్నాడు? చూడండి, ఏమనుకున్నాడు అతను? వారి దగ్గర ఏమైనా దొరుకుతుంది రోజు. ఎందుకంటే వీళ్ళు ఆశపడేది ఏంటిది? ఎవరైనా మీ ఇస్తారని ఆశపడతారు. హల్లెలూయా. ఏదైనా ఇస్తారని ఆశపడతారని వారి దగ్గర చూసిండట. చూస్తే ఏమైంది? చదవండి. వారి యందు లక్ష్యం వచ్చిండట. దేవునికి స్తోత్రం. వారి యందు ఒక గురి పెట్టాడు, లక్ష్యం పెట్టాడు. లక్ష్యం ఉన్నది. వారు ఏదో తప్పకుండా ఏదో చేస్తారని నమ్మకం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు ఆయన అడుక్కునేటప్పుడు ఈ లక్ష్యం లేదు, కానీ ఈసారి ఒక మంచి లక్ష్యం పెట్టాడు. ఆమేన్. ఎందుకంటే ఇదో కార్యం జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అతను నమ్మకం కలిగి ఉన్నాడు. నీకు తెలుసా, నమ్మకం అనేది కార్యం తీసుకొస్తుంది. నమ్మకం ఎవరి మీద ఉంచాలా? దేవుని యందు నమ్మకం ఉంచాలా. దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? అంతే కదండి. విశ్వాసం అనేది స్థిరమైంది. విశ్వాసం అనేది ఎదురుచూపు కలిగింది. విశ్వాసం అనేది కార్యం చూస్తుంది. నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఇక్కడ నిరీక్షిస్తున్నాడు ఇతను. ఎవరు? యోహాను. చూడండి, యోహాను కాదు, కుంటివాడు. చదవండి. వాళ్ళు ఏమన్నారట? పేతురు యోహాన్లు వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాడి కుడి చేపట్టుకుని లేవనెత్తెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లేవనెత్తింది? పేతురు యోహాను లేవనెత్తారు. ఆమేన్. అంటే పేతురు యోహానులో ఉన్నది ఏంటిది? పరిశుద్ధాత్మ. ఆమేన్. అది మన సబ్జెక్ట్. అదే పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ కార్యం జరగాలంటే వారు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ ఏమైంది? వాళ్ళు ఏం చేసినాడు? ఇద్దరు, పేతురు యోహాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఆమేన్. ఏమైంది? లేవనెత్తగానే వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఆమేన్. తర్వాత వాడు దిగ్గుర లేచి నిలిచి నడిచెను. తర్వాత నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఓ దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడికి కార్యం జరిగిందండి. దేవునికి స్తోత్రం. ఈ కార్యం జరిగిందంటే దీనికి కారణం ఎవరు? అపోస్తలులు కాదు, అపోస్తలులు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. ఆమేన్.
అపోస్తుల కార్యములు అంటే వాళ్ళ లోపల కార్యం జరగాలంటే దేవుడు ఉండాలా. ఆమేన్. నిజమేనా? వాళ్ళు ఏమన్నారు? అందుకనే ఏ కార్యం జరగాలన్నా కానీ మనుషులతో జరగదు. అది కేవలము దేవుని ద్వారానే జరుగుతుంది. కేవలం యేసుక్రీస్తు నామములో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతను ఎట్లున్నాడట, అతను ఎట్లా శక్తి పొందుకున్నాడు చూడండి. చూడండి, దిగ్గున లేచి దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, దేవుడు చేసిన అద్భుత కార్యం చూడండి. ఆమేన్. నీ పాదముల మీద లేచి నిలబడము అని వాళ్ళు అన్నారు. తర్వాత అతను గంతులు వేస్తూ స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళినాడు? దేవాలయంలోనికి వెళ్ళాను. ఆమేన్. పిల్లరా గమనించండి, ఇక్కడ దైవిక స్వస్థత జరిగింది. ఈ దైవిక స్వస్థత జరగాలంటే మీకు తెలుసా, ఆయన అంతకాలము కూడా మరి ఎందుకంటే బాగలేనివాడు ఎప్పుడూ బాగుపడాలని కోరుకుంటాడు. ఆమేన్. అసలే నడవలేనివాడు ఏమనుకుంటాడండి? నేను నడవాలని చాలా హాస్పిటల్ తిరుగుతారు. నేను నడవాలండి ఎంత ఖర్చు అని పెడతారు. కానీ ఏ డాక్టర్లతోటి కాని పని దేవునితో అవుతుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు చేసే కార్యం చాలా గొప్పది. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఏమైంది? ఈ కార్యం చేసినప్పుడు ఈ కార్యము వాళ్ళు అనుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎవరు శాస్త్రులు పరీక్షలు వీళ్ళందరూ అనుకున్నారు, ఈ కార్యాలు ఎవరు చేస్తున్నారు? వాళ్ళు కార్యాలు చేయరు, ఎందుకంటే వారి లోపల దేవుని ఆత్మ లేదు. ప్రైజ్ ది లార్డ్. వారు కార్యాలు చేయరు, వారి లోపల దేవుని ఆత్మ లేదు, కార్యాలు జరగవు. మరి వీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, దేవుని ఆత్మ ద్వారా కార్యం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమైంది తర్వాత చదవండి, దాని కంటిన్యూషన్ చదవండి. నడుచుచు గంతులు వేసు దేవుని చూసి వారితో కూడా దేవాలయం వెళ్ళాను. తర్వాత అందరు ఆశ్చర్యపోయారు. అక్కడ ఆశ్చర్యం కనబడుతున్న దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు చేసేది ఎప్పుడు ఆశ్చర్యం కార్యమే చేస్తాడు. ఆమేన్. తర్వాత 11వ వచనం చదవండి. వారు పేతురు యోహాను పట్టుకొని ఏం చేసినారో చదవండి. 11వ వచనం చదవండి. వారు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయము పొంది సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్ద గుంపుగా పరిగెత్తుకు వచ్చిరి. పేతురు దీన్ని చూసి ఇప్పుడు చెప్తున్నాడు, పేతురు ఈ కార్యం ఎందుకు జరుగుతుందో చెప్తున్నాడు. చూడండి. ఇశ్రాయేలులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనేను, భక్తి చేతనేను నడవనని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? తర్వాత 13వ వచనం. అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించారు. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించారు. అంటే యేసు ప్రభువును మీరు ఒప్పుకోలేదు. తర్వాత మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరు నరహంతకుడు? బరబ్బాను మీరు కోరుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును విడుదల వారు ఇష్టపడలేదు. కానీ ఎవరిని చెరసరలో ఉన్నప్పుడు నరహంతకునే వారు కోరుకున్నారు విడుదల జరిగించమని. నిజమేనా? హల్లెలూయా. వీళ్ళు ఈ మాట చెప్తున్నారు చూడండి. ఏమన్నారు ఇంకా?
చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆమేన్. ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు సంగతి. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమును ఎన్నో వచనం అండి? 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామం మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. బలపరిచింది ఎవరు? ఆయన నామము. ఆయన అన్నమాట యేసుక్రీస్తు నామం కదా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమే కదా. ఆమేన్. అంటే మీకు తెలుసా, యేసుక్రీస్తు ద్వారానే స్వస్థత జరిగింది. అపోస్తలులు వారికి వారుగా చేయలేదు, వారు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇక్కడ కార్యం జరిగింది, పరిశుద్ధాత్మ కార్యం అది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ కార్యం ఎవరు చేసిండ్రు? పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఆమేన్. అది బాగా సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, అయితే ఇక్కడ మీరు గమనించాలి పిల్లరా, ఇది ఈ మాటలు వీరు చెప్పినవి కూడా అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఉంటేనే అర్థమవుతుంది. ఆమేన్. దేవుని ఆత్మ లేకపోతే మనం ఏది చెప్పినా వారికి అర్థం కాదు, వారేమి చెప్పినా వారికి అర్థం కాదు. ఆమేన్. చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మాత్రమే ఈ కార్యము దేవుడు చేశాడని వారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే మేము చేసినామని వారు చెప్పలేదండి. చూడండి, ఈ కార్యం జరిగించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ మాత్రమే ఈ కార్యం జరిగించిందని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధాత్మ కార్యము జరిగించాలంటే పరిశుద్ధాత్మ అనేవాడు నీ లోపల ఉండాలా. ఆమేన్. అటువంటి కార్యం నీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే యేసుప్రభువు చెప్పలేదా, నా యందు విశ్వాసం ఉంచు, నేను చేసిన కార్యాలు చేస్తూ అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పెంతెకోస్తు దినాన ఏ పరిశుద్ధాత్మ అయితే కుమ్మరించబడిందో ఈ దినాల్లో అదే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఆమేన్. వింటున్నారా? అర్థమైందా? హల్లెలూయా. చివరి కాలంలో కూడా ఏ ఆత్మ పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ కాదా? ఆమేన్. మీకు తెలుసు కదా, తరుల తట్టు పిల్లల హృదయమును, పిల్లల తట్టు తండ్రుల హృదయములను తిప్పబడున బైబిల్ ఉందా లేదా? మలాకి గ్రంథంలోనేనా? దేవునికి స్తోత్రం. ఆ కాలం ఇదే కదా. అదే, ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది ఎక్కడ ఉండాలి? దేవుని సంఘంలో ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త వినండి. విశ్వాసము కొరకు, జాగ్రత్త వినండి ఈ మాట, ప్రవక్త కొటేషన్ చెప్తాడు. విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అనే వర్తమానంలో పోగుతున్నాడు. పరిశుద్ధాత్మకు అలలు సంఘమును తాకాలి. హల్లెలూయా. అమ్మా వింటున్నావా? జాగ్రత్త. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అలలు ఎవరికి తాగాలి? సంఘానికి తాగాల. ఆమేన్. సంఘంలో ఏం తాగాల? దేవుని ఆత్మ తాకాలి. అప్పుడు ఏమైతుంది? అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ కలలు సంఘమును తాకున్నప్పుడల్లా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు వెంబడిస్తూ ఉంటాయి సంఘానికి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ప్రతి కాలంలో కూడా ఈ స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. ఎందుకంటే యేసు అపోస్తుల కార్యముల అపోస్తులు ఉన్నప్పుడు ఈ కార్యాలు జరగలేదు. ప్రతి కాలంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. నమ్ముతున్నారా? ఇప్పుడు జరిగిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మారని వాడు కదా. పరిశుద్ధాత్మ చివరి వరకు పరిశుద్ధాత్మ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ ఎవరైతే కలిగి ఉంటారో అవే కార్యాలు దేవుడు వారి ద్వారా చేయిస్తాడు.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? ఎంతమంది వింటున్నారు? దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, ఒక పరిపూర్ణమైన స్వస్థత నీ జీవితంలో జరగాలంటే దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉండాలి. ఒక మంచి స్వస్థత నీకు రావాలి. అది ఏ రోగమైనా కానీ నీకు స్వస్థత నువ్వు పొందుకోవాలంటే నీకు విశ్వాసం ఉండాలి, తర్వాత పరిశుద్ధాత్మ ఉండాలి. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు పరిశుద్ధాత్మ. విశ్వాసం ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు నామం ద్వారానే ఆ వ్యక్తి ఎవరు? కుంటివాడు స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్. అయితే అప్పుడు స్వస్థత జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా కుంటివారు ఉండగాని వారికి విశ్వాసం ఉంటే, ఈ కుంటివాడతో నమ్మినట ఏమని? లేదు, వీరు నన్ను బాగు చేస్తారని నమ్మి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను బాగుపడతాను, స్వస్థ పొందుకుంటాను అనుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు స్వస్థత పొందుకుంటాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని వారు నమ్మి ఉన్నారు. అందుకని దేవుడు స్వస్థత కార్యం జరిగించాడు. హల్లెలూయా. చూడండి, విశ్వాస విషయంలో, పరిశుద్ధాత్మ పొందుకునే విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడొద్దు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. రాజీ పడడం అంటే, రాజీ అంటే ఏంటిదండి? రాజీ పడడం అంటే అంతే కదండి. పొందుకున్న విషయంలో పర్వాలేదండి, పొందుకోకుండా పర్వాలేదు. రాజీ ఎక్కడదండి? పొందుకోకుండా ఎట్లా నువ్వు పరకరాజ్యం పోతావు? రాజీ పడేది లేదు పరిశుద్ధాత్మ పొందుకునే దానికి. నిజమేనా? అంటే అర్థమైందంటే దాని అర్థం ఎరిగినా ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిందే. రాజీ లేదండి కదా. అయ్యా నేను చర్చికి రాకపోయినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటావు కదా. మందిరానికి రాకుండా పర్వాలేదు నువ్వు అనుకుంటావు. దేవుడు అంటే అన్ని చెప్పలే కదా. బుధవారం నాకు వీలు కదా నువ్వు అనుకుంటావు. దేవుడు అనలే. నాకు పనులు ఉన్నాయని నువ్వు అనుకుంటావు. దేవుడు చెప్పి చేయవలసినది ఎవరు చేస్తారు? ఆత్మ కలిగిన వాళ్ళు చేస్తారు. ఆమేన్. చూడండి, అందుకే ఇక్కడ మాట ప్రవక్త అంటారు చూడండి, ఈ లోకం ఇచ్చే శ్రేష్టమైన లోక కార్యాల కోసము విశ్వాస విషయంలోనూ పరిశుద్ధాత్మ పొందుకునే విషయంలోనూ ఏమాత్రం రాజీ పడకు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఇప్పుడు నేను రాజీ నేను పడనని చెప్పాడు ఆయన. తెలుసు, తన సేవ విషయంలోనూ నిజమైన వాక్యం విషయంలోనూ నేను ఎప్పుడు కూడా ఎవరిని నేను లెక్క చేయ. నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు. ఆమేన్. ఒక సామాన్యునిగా ఉండుటకై ఆకలితో నా కడుపు కాలిపోతున్నా కానీ దాన్ని నేను లెక్క చేయను. దేవునికి స్తోత్రం. లెక్క చేయకుండా నేను బతికేదానికి బిస్కెట్లు తినని నేను బతుకుతాను. ఆమేన్. హల్లెలూయా. సెలయేరులో పారే నీళ్లు తాగి నేను బతుకుతాను. ఆమేన్. ఎందుకంటే నేను పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మ. నన్ను నడిపించేది పరిశుద్ధాత్మ, జీవించేది పరిశుద్ధాత్మ నడిపింపుతో. ఆమేన్. చూడండి, ఇది మనకు కావాలా? ఇది మనకు కావాలి. ఇది మనకు కావాలి. ఏంటిది కావాలి? నువ్వు మార్చబడాలంటే ఒకటే, ఏంటిది? పరిశుద్ధాత్మ. ఒక కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ కావాలా? కార్యం చేయాలంటే దేవునాత్మ పొందుకుంటే కార్యం జరుగుతుంది. నువ్వు ఇంకా మారతలేవు కొన్ని సంవత్సరాల నుంచి అంటే కారణం ఏంటంటే దేవునాత్మ నీ లోపల లేదని నిరూపణ జరిగింది. ఆత్మ ఉంటే కార్యం జరిగిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తును స్వీకరిస్తే నువ్వు దేనిని నిజంగా నువ్వు పొందుకున్నావు అనేది నువ్వు నడకల ద్వారా, నీ ప్రవర్తనల ద్వారా అసలు యేసుక్రీస్తు నీలో ఉన్నాడా లేడనేది తెలియజేయబడుతుంది. ఆమేన్. అర్థమైందండి? యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ కాదా? యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ ఉన్నాడు. అవును. మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ఎట్లా జీవిస్తున్నావు అట్లనే జీవిస్తున్నావు అంటే మార్పు లేనట్టే కదా. అవునా కదా? ఆమేన్. హల్లెలూయా. వీళ్ళరా గమనించండి, నేను ముగిస్తాను. ఇంకా 2-3 నిమిషాలు ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఆమేన్. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను.
ఒక వ్యక్తి నిజంగానే ప్రభు అయిన యేసుక్రీస్తును సంపూర్ణంగా విశ్వసించినప్పుడు ఆ నిమిషం అందే అతను నిత్య జీవం కలిగి ఉంటాడు. ఆమేన్. ఏ ఏ ఏ ఎట్లా విశ్వాసం ఉంచడం? కొంచెమా, సగమా, ఏంటిది? పరిపూర్ణంగా. ఆమేన్. పరిపూర్ణంగా అర్థమైంది. పరిపూర్ణం అంటే మొత్తం. అయ్యా నేను కొన్ని పనులకే ఇవి నాకు అవసరం, కొన్ని పనులకే నేను విశ్వాసం పెట్టుకుంటున్నాను, ఇవి ఆగు తర్వాత నేను మానుకుంటాను. సగం అన్నట్టు అది. మొత్తం పరిపూర్ణ విశ్వాసం అంటే మొత్తం విశ్వాసం. అయినా లోకరీతో జీవించాలని ఆశ ఉన్నది ప్రభువా, కనుక కొన్ని విషయాలను విశ్వాసం పెట్టుకుంటానంటే అది ఎక్కడ నడుతుందండి? అది పరిపూర్ణ విశ్వాసం కాదు. పరిపూర్ణ విశ్వాసం అంటే టోటల్గా అన్ని విషయాల్లో విశ్వాసం కనబడాలా. ఆమేన్. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తును పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు ఆ దినమందే, ఆ నిమిషమందే నేను నిత్యజీవం కలిగి ఉంటావు, నీవు నిత్యజీవం కలిగి ఉంటావు. అది సత్యమై ఉన్నది. అయితే నీవు విశ్వసించినప్పుడు నీవెవరివో, ఈ మాట చాలా జాగ్రత్త పట్టుకోండి. నీవు విశ్వాసం ఉంచినప్పుడు నీవెవరివో నీ జీవితమే నీ గురించి క్లియర్గా చెప్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు చూడండి, నువ్వు విశ్వసించినవా లేదనేది చెప్పేది ఎవరు చెప్తారు? పక్కన వాళ్ళుగా చెప్పేది ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు? నీ జీవితమే చెప్తుంది. అవునండి. ఎట్లా చెప్తుందండి అది? అంతే కదండి. పరిశుద్ధాత్మ క్రియలు ఇక్కడ మనం మాట్లాడేదే. కార్యము లేదు, క్రియ లేదు కనుక నీ క్రియ చెప్తుంది ఉన్నావా లేదా సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఇతను నకిలియా అసలియా అని. ఇతను నిజంగా వధువేనా లేకపోతే నిజంగా దేవుని బిడ్డనా కాదు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే ఒట్టుడే, వేస్ట్. ఆయన వాడేవే కాదు, ఆయన దానివే కాదు పరిశుద్ధాత్మ లేకపోతే, ఆయన బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి గమనించండి మధ్యాహ్న సమయంలో. అయితే ఏమైతుందో చూడండి, నీ విశ్వసించినప్పుడు నీవెవరివో నీ జీవితమే నీ గురించి చెప్తుంది. ఇక అప్పటి నుండి నీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుండి? ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటి కానుంచి నీ జీవితంలో మార్పులు జరగడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. అప్పుడు ఏమవుతుందట, నువ్వు దేవునిలో చాలా సంతోషిస్తావు, దేవుని లోపల సంతోషిస్తావు, లోకంలో కాదు. హల్లెలూయా. అనుకున్నవారు జాగ్రత్త చెప్పండి. హల్లెలూయా. నువ్వు లోకంలో సంతోషించడు కాదు, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవునిలో సంతోషిస్తావు. దేవునిలో హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషిస్తావు. ఆమేన్. గంతులు వేస్తావు వాక్యం విన్నప్పుడు. కొన్ని సంఘాలను నేను చూశానండి, వాళ్ళ కాపరి పాస్టర్ వాక్యం చెప్తుంటే అప్పుడు లేచి ఎగురుతూనే ఉంటారు, సంబరపడుతూనే ఉంటారు. ఎందుకంటే అది ఆత్మ అంటే వారికి తాకుతుంటుంది. విన్నారా? ఆమేన్. బాగా చప్పులు కొడతారు కదా, దేవుని స్తోత్రం. ఆ మధ్యలో పాస్టర్ వచ్చారు, మీకు తెలుసు కదా, విక్టర్ జిమేనా. ఆమేన్. ప్రతిసారి ఆయన ఏం చెప్పింది మనకి, ఎందుకు చప్పులు కొట్టమన్నాడు మీకు తెలుసా? ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు చప్పులు కొడతాం. ఆ గొప్ప వాళ్ళ కంటే దేవుడు గొప్పవాడు కదా, వాళ్ళ గొప్పవాళ్ళు కంటే, అందుకనే ఆయన చప్పులు కొట్టడం అనేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునండి. కొన్ని ఇన్వైట్ చేస్తున్నాం మనము, మనుషులను కాదు ఇన్వైట్ చేసేది, దేవుని ఇన్వైట్ చేస్తున్నాం, పరిశుద్ధాత్మను రమ్మంటున్నాం. అవునండి. చూడండి, అది ఎగురుతుంటారు పరిశుద్ధాత్మ అంటే. ఆమేన్. అయితే ఏమైందంటే చూడండి, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావో అప్పటి నుంచి మార్పులు స్టార్ట్ అవుతాయి. ఆమేన్. ఇంతకుముందు నువ్వు పని చేస్తున్నావు, అది పోయింది, కట్ అయిపోయింది కదా. ఇంతకుముందు లోకరీతో జీవిస్తున్నావు, పరిశుద్ధాత్మ పొందుకున్న కాలం నుంచి ఏమవుతుందట, ఒక్కొక్కటి అంత కూడా అర్థమవుతుందమ్మా. ఒక్కొక్కటి ఏమవుతుంది, కట్ అయిపోతుంది. ఆమేన్. చూడండి,
లోకమంతా ఒక్కొక్కటి పూర్తి లోకమే కట్ అయిపోతుంది. ఇక ఇటువైపు ఆమె చెప్తారా, పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ నీ సంబంధాలు, నీ స్నేహితులు, నీ పనికిరాని వాళ్ళు, పనికిరాని ఆలోచనలు, నీ లోకము అంత ఏమైతే మెల్లమెల్ల మొత్తం కట్ అయిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు నీలో నివసించాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ కార్యాలు ఇవన్నీ ఏం కార్యాలు? పరిశుద్ధాత్మ కార్యాలు ఇవి. నిన్ను మార్చుకుంటున్నాడు ఆయన. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, అయితే తర్వాత ఇవి ఒక్కొక్కటి నువ్వు కట్ అయిపోయిన తర్వాత ఒక మంచి సూచనగా దేవుని కోసం నువ్వు జీవిస్తావు. ఆమేన్. ఒక సూచన అంటే గుర్తే కదా, నిజమేనా? అవునండి. ఒక గుర్తుగా నువ్వు జీవిస్తావు. అంటే గుర్తు అంటే నేను చూస్తే ఇతను నిజంగా దేవుని పెట్టానని గుర్తుంది. అదే గుర్తు, అదే టోకెన్. ఒక టోకెన్గా నువ్వు జీవిస్తావు, ఒక ఆనవాలుగా జీవిస్తావు. ఆమేన్. ఆనవాలే జీవిస్తున్నావు అనేదే కార్యం కదా. జీవిస్తున్నావు అనేది అని కార్యం కదా, అది ఒక కార్యమే. అదే ఆనవాలుగా నువ్వు ఉంటావు, గుర్తుగా జీవిస్తావు. దేనికోసము? పరిశుద్ధాత్మ కోసం గుర్తుగా జీవిస్తావు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవానిగా గుర్తించబడుతున్నావు. ఆమేన్. చూడండి, దేవుడు నిన్ను సూచనగా వాడుకుంటాడు. ఓ గుర్తుగా నువ్వు జీవిస్తావు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుందండి, నువ్వు వెతికేదేదో లోకాన్ని వెతుకుకో. మొట్టమొదట నువ్వు ఎవరు వెతకాలంటే దేవుణ్ణి వెతుకో. దేవుని నీతి అంటే దేవుని వాక్యం, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. అప్పుడు అసలు నీకు ఏం కావాలో గది ఇస్తాడు. ఏం కావాలంటే ఏంది కావాల్సింది? అవసరమైంది మాత్రమే ఇస్తాడండి ఆయన. ఆమేన్. కోరికలు ఇన్ని ఉంటాయి, ఇన్ని కోరికలు ఇవ్వడు ఆయన. నీకు ఏది అవసరం అది మాత్రమే ఇస్తాడు. ఆమేన్. ఇంపార్టెంట్ ఏదో అది మాత్రమే ఇస్తాడు కదా. అన్నీ ఉంటాయి, మనకు ఆలోచనలు ఎన్ని ఉంటాయి, ఇన్ని కోరికలు ఉంటాయి. కోరికలని ఇయ్యాడు దేవుడు. ఏది అవసరమో అది మాత్రమే తీరుస్తున్నాడు మన దేవుడు. అంతే కదా, నిజమేనా? అర్థమవుతుందా? అవునండి. పరిశుద్ధాత్మ అంటే నువ్వు అడిగింది ఇస్తాడు ఆయన. కానీ నువ్వేం అడుగుతావు? పరిశుద్ధాత్మ కావాలనుకున్నవాడు పరిశుద్ధాత్మని అడుగుతాడు. ఇంకేం అడుగుతాడండి కదా, అవునా కదా? ఆమేన్. ఇక్కడ మాట చెప్తారు పిల్ల, ఈ జాగ్రత్తనండి. దేవుని యొక్క ఆత్మతో మరలా జన్మించిన పురుషుడు లేదా స్త్రీ అయిన పర్వాలేదు, వారు పరలోకమునకు వెళ్ళే ఒక విశ్వాసిగా ఒక టికెట్ కలిగి ఉంటారు. టికెట్ అంటే ఏమంటుంది దాన్ని? అంటే ఒక గుర్తు కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇట్లా జీవిస్తున్న వారిని ఏది వేరు చేయదు. ఆమేన్. ఏది వేరు చేయదు, ఏది దూరం చేయదు. ఎందుకంటే నీకు గుర్తు కలిగి ఉన్నావు. అదేంటిది? పరిశుద్ధాత్మ. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం గమనించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యము నీ లోపల జరగాలంటే పరిశుద్ధాత్మ ఉండాలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే కార్యం జరగదు. దేవుని కోసం నిలబడలేవు దేవుని ఆత్మ లేకపోతే. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా, ఇప్పుడు అపోస్తలులు కార్యములు అనేది మనం చదువుకున్నాం అందులో. ఎందుకంటే ప్రియులారా, అపోస్తలులు వారు మానవులే, కానీ దేవుని ఆత్మ వారి లోపల ఉన్నది. అప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అట్లాగే మనం కూడా దేవుని నమ్మిన తర్వాత
దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ ద్వారా దేవుడు నీతోడ నాతోట మనందరితో కూడా దేవుడు కార్యాలు చేస్తారు. కార్యాలు చేయాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలా, దేవునితో నడిపించబడాలా, విన్నరా, సమర్పణ కలిగి ఉండాలా, దేవుని కోసం సాక్షి నిలబడాలా. ఆమేన్. చూడండి, అసలు పొందుకున్నావా లేదని మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మ పొందుకుంటే మాత్రం తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్ కదా. ఆ కార్యాలు కావాలి. పరిశుద్ధులందరూ కూడా మరి దేవుని కార్యాలు కలిగి ఉండాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధులందరూ కలిగి ఉండాలా. దేవుని సంఘం కలిగి ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అటువంటి సంఘము నిజమైన సంఘముగా ఎట్లా ఉంటుంది? అది రగులుతున్న సంఘంగా ఉంటుంది. దేవుని ఆత్మ చేత రగులు కొల్పబడాల సంఘం అనేది. చల్లారిపోయిన స్థితిలో సంఘం ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడితో మాటలు దీవించుగాక. ప్రియులారా, మనమందరం కూడా మరి దేవుని కార్యాలు మన ద్వారా జరిగించబడాలంటే దేవుని ఆత్మ కలిగి ఉంటేనే దేవుడు కార్యం జరిగిస్తాడు. సంఘం నిజంగా ఆది అపోస్తుల సంఘంలో ఉన్న సంఘంలాగా మనం ఉంటే ఈ దినాన సంఘంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యము మనకు కావాలా. నీకు నీవు ఆ కార్యం చేయలేవు కదా. నీకు నీవుగా దేవుని బిడ్డగా జీవించలేవు. నీకు నీవు అలవాట్లు మార్చుకోలేవు. నీ అలవాట్లు మార్చబడాలన్నా, దేవుని కోసం నువ్వు జీవించాలన్నా, నువ్వు సాక్ష్యం జీవించాలన్నా దేవుని ఆత్మ కలిగి ఉంటేనే జీవించగలుగుతావు. ఆమేన్. మనమందరం నిల్చోబడదాం. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం దేవునికి.